నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, కరెంటు చక్కగా వస్తలేదు, హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, ఊళ్ళు కానీ పట్టణాలు కానీ పరిశుభ్రత లేదు, ఊడ్చేటోడు తూడ్చేటోడు లైట్లు, అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఏది చక్కగా లేదు. మీరు చెప్పినటువంటి మహిళలకు 2500 ఇస్తామన్నది ఇచ్చింది లేదు, తులం బంగారం ఇస్తామన్నది ఇచ్చింది లేదు. కేసీఆర్ కిట్టు పథకం గతంలో మేము పెడితే దాన్ని బంద్ పెట్టిరు. మీరు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ పెడితే దాన్ని పట్టించుకుంటలేరు. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఒక్క కుటుంబానికి ఇవ్వలేరు. ఇవాళ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ యువత కానీ మహిళలు కానీ సింగరేణి కార్మిక లోకం కానీ ఏ ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. కాబట్టే నిన్నటి మీటింగ్లో నేను మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆనాడు పోరాటాలు చేసినామో, సాగరహారము, మిలియన్ మార్చు, అసెంబ్లీ ముట్టడి, సడక్ బంద్ లాంటి కార్యక్రమాలు చేసినామో అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తేనన్నా ఈ ప్రభుత్వంలో కదలికి వస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా. ఇక దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా, కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటా, పైశాచిక ఆనందం బాల్కసుమని ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే చేసుకోండి. ఇక అది ఎంత దూరం పోయిందంటే ఇక బాల్కసుమన్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేస్తున్నట్టు పెట్టిస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇదే పని ఉంది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, కార్మికులకు సంబంధించిన పని లేదు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేదు, ఏం లేదు. ఇక బాల్కసుమన్ రేపే తెలంగాణ అంతా కథం చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో నా మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇగో రేవంత్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ హ్యాండిల్స్ ఇవి, వారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇక మొత్తం ఇక కింద తెలంగాణ అంతా కథమైపోతుంది అన్నట్టుగా పైన నా ఫోటో పెట్టి కింద ఈ ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటున్నాం అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అన్నీ సేమ్, మళ్ళా కంటెంట్ సేమ్, ఫోటో సేమ్, మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళ పిఆర్ టీం నా మీద పెట్టిస్తున్నటువంటి ఈ వీడియోలు అన్నీ సేమ్ వీడియోలు, అన్ని సేమ్ ఫోటోలు, సేమ్ కంటెంటు, ఒకటే దగ్గర నుంచి ఇది చేస్తూ ఉన్నారు. సో నేను ఇప్పటికైనా ఏమంటున్నానంటే నా మీద పెట్టే శ్రద్ధ రైతుల వడ్లు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే దృష్టి రైతుల మక్కలు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే ఫోకస్ కాన్సన్ట్రేషను సింగరేణిలో మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద, సింగరేణిలో మీరు ఉంచాల్సినటువంటి స్కీముల మీద, మీరు చెప్పిన మాట నిలబెట్టుకునే దాని మీద పెట్టండి. నిన్న మా హరీష్ అన్న అడిగినట్టు 40 లక్షల టన్నుల బొగ్గు ఎటుమాయమైంది వెంటనే సమాధానం చెప్పాలి. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎటుమాయమైంది, దాని మీద శ్రద్ధ పెట్టాలి. సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కాములు బంద్ అయ్యి స్కీములు ఇంట్రడ్యూస్ అయ్యి మా కార్మికులకు మంచి జరుగుడు మీద శ్రద్ధ పెట్టాలి. డెఫినెట్గా అప్పటిదాకా కార్మికుల పక్షాన రైతుల పక్షాన పనిచేస్తాం, పోరాటం చేస్తాం, కొట్లాడతాం. మా కేసులు జైళ్ళు కొత్త కాదు. మీ తిట్లే దీవెనలు అనుకుంటా నేను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీరు, మీ టీము, మీ మంత్రులు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి నా మీద చేస్తున్నటువంటి ఈ దాడి, సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ మీరు చేస్తున్నటువంటి దాడి, దాని మీద కంటే కూడా దృష్టి రైతుల సమస్యల మీద పెట్టాలని, సింగరేణి పరిరక్షణ మీద పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే మా మిత్రులు చెప్తా ఉన్నారు, ఏదో కేసు అయిందని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా కేసులు అయితే మాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళ దగ్గర వేరే ఏమీ లేదు. కేసులు పెట్టాలి, జైళ్ళకు పంపించాలి, అరెస్టులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తారనేటటువంటి విషయాలు నాకు తెలుసు. కానీ నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు నేను బతుకుతానో చస్తానో తెలియని సందర్భంలో 13-14 ఏళ్ళు గట్టి గుట్లైనా నిలబడ్డా. సమైక్య రాష్ట్రంలో నా మీద అనేక రకాల కేసులు పెట్టి ఒక దశలో పీడీ యాక్ట్ పెట్టి లోపలేయాలని కుట్ర జరిగినటువంటి సందర్భంలో కూడా నేను తట్టుకొని గట్టిగా నిలబడ్డా, ఎన్నడూ భయపడలే. ఆనాడు ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ ఇవాళ నన్ను టార్గెట్ చేస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రజాపాలన పేరిట ఇందిరమ్మ రాజ్యంలో మీరు నన్ను టార్గెట్ చేసి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంత నిర్బంధించినా, అరెస్టులు చేసి జైళ్ళకు పంపించినా, త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావడానికి మేమెవరం సుముఖంగా లేము. ఉద్యమకారులం, తెలంగాణ బిడ్డలం. డెఫినెట్గా దీన్ని నిలబెట్టుకోవడానికి అన్ని వర్గాల ప్రజలకు,
తెలంగాణలో అన్ని అవకాశాలు వచ్చేదానికి, మీ ప్రభుత్వం రావడానికి గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు మీరు అమలు చేయడానికి, బొందల గడ్డగా మీరు మారుస్తున్న సింగరేణిని రక్షించడానికి, స్కాముల మయంగా స్కీములే లేని సింగరేణిని మీరు తయారు చేసి ముఖ్యమంత్రి బామ్మర్దికి బంగారు బాతుగా దాన్ని మార్చిన తీరును ఎప్పటికప్పుడు ఎండగడతాం, గట్టిగా నిలబడతాం, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నా, రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. వీళ్ళ దుష్టనీతి, వీళ్ళ కుట్రలు, వీళ్ళ పన్నాగాలు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసుడు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బురద జల్లుడు, ఎవరు గట్టిగా నిలబడి ఈ ప్రభుత్వం పైన గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నాలు ఏ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజల్ని కూడా గమనించాలని కోరుతూ, డెఫినెట్గా మీరు ఇట్లనే నియంతృత్వంగా, మీరు ఇట్లనే మొండిగా, మూర్ఖంగా అవినీతి చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, దుర్మార్గాలు చేసుకుంటూ మీరు ఇట్లనే పరిపాలన కొనసాగిస్తే రాబోయే రోజుల్లో శ్రీలంకలో ప్రజలు ఎట్లా తిరగబడ్డారో, బంగ్లాదేశ్లో ప్రజలు ఎట్లా తిరగబడ్డారో డెఫినెట్గా ఆ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను ఈ ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రిని కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య మీద ఏదో మా జిల్లా ప్రోగ్రాం ఉన్నట్టున్నది, అటు మంచిర్యాల జిల్లాను, ఆసిఫాబాద్ జిల్లాను ముఖ్యమంత్రి పర్యటన ఉన్నట్టున్నది. మరి మీ పర్యటన లోపలనన్నా ఆ సింగరేణికి సంబంధించి మీరేం చేస్తారో చెప్పాలి. మీ పర్యటన లోపలనన్నా మా జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వడ్లు, మక్కలు మా రైతులే మొత్తం కొనాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా రైతులు కానీ, కార్మికులు కానీ ఊరుకోరని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తూ ఉన్నా. బహుశా నా మీద ఇలా కేసు పెట్టిర్రు అంటే మరి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నేను అక్కడ ఉండొద్దు, నన్ను జైలుకు పంపించాలనుకుంటుర్రో ఏందో. సరే, మా లీగల్ టీం ఉంది, బీఆర్ఎస్ లీగల్ టీం, డెఫినెట్గా వాళ్ళ సహకారం తీసుకొని దీంట్లో ఏ రకంగా ముందుకు పోవాలో మేము ఆ రకంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే పొన్నం ప్రభాకర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మీ అందరు కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఆయన తుపాకీ పట్టుకొని డీజీపీ హెలికాప్టర్ను వేల్చేస్తా అని మాట్లాడిండు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు. ఇక ఆయన నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలని మాట్లాడడం హాస్యాస్పదం తప్ప ఇంకోటి కాదు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక దళిత మంత్రిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడిండో రాష్ట్రం అంతా చూసింది, మీడియా అంతా చూసింది. ఇక ఆయన నన్ను పట్టుకొని సస్పెండ్ చేయాలి. ఇప్పటికైనా నేను ఏమంటున్నంటే, నేను మాట్లాడిన వ్యాఖ్యల్లో స్ఫూర్తిని అర్థం చేసుకోండి. కార్మికుల్లో ఉన్న ఆక్రోశం కానీ, ఆగ్రహం కానీ, వాళ్ళ ఆవేదన కానీ అర్థం చేసుకోండి అని చెప్తున్నా. అది ఇడ్సబెట్టి సుమన్ను జైలుకు పంపించాలి, సుమన్ ఏదో చేయాలనుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. మీ ముఖ్యమంత్రి గారిది, మీ మంత్రులది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మీ ఈగో సాటిస్ఫై అవుతుంది కావచ్చు. కానీ తెలంగాణ ప్రజల సంగతి ఏంది, రైతుల సంగతి ఏంది, సింగరేణి కార్మికుల సంగతి ఏంది, యువత సంగతి ఏంది, మా మహిళలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది, అంతే కదా. వెలుగు పేపర్లో మీరు మంచిగా బ్యానర్ ఐటమ్ పెట్టిర్రు, సీనన్న ఫ్రంట్ పేజ్ ఐటమ్ పెట్టిర్రు. సరే, నేను పార్టీలో ఫస్ట్ నుంచి ఎట్లా పనిచేస్తున్నా మా పార్టీ నాయకత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆనాడు ఉద్యమంలో ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఎంత గట్టిగా కొట్లాడిని, ఎంత గట్టిగా మాట్లాడుతానో మీ ఓనర్కు కూడా తెలుసు, V6 ఓనర్కు, వెలుగు ఓనర్కు. తర్వాత ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో నేను ఎంత గట్టిగా ప్రజల పక్షాన నిలబడతానో, కొట్లాడుతానో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో నేను నిన్న మాట్లాడింది కార్మికుల ఆక్రోశము, కార్మికుల ఆవేదన, దానికి సంబంధించి నేను మాట్లాడినా దాంట్లోకి వెళ్ళి స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప ఇక దీంట్లో కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటూ కోడిగుడ్డు మీద వెంట్రుకలు వీకే ప్రయత్నం V6 ఛానల్ వెలుగు పేపర్ చేస్తుంది. ఐఎమ్ సారీ టు సే. నేను ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను మీకు, వివేక్ గారికి. బాగా కోపం ఉంది నా మీద ఆయనకు. మొన్న 16 రోజులు నన్ను జైలుకు పంపించింది కదా. మంచిగా బులెటిన్ పెట్టుకోరి, ఉదయమో బులెటిన్ వేయరు నా మీద, బాల్క సుమన్ అని, డెడికేటెడ్ బులెటిన్.